1891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. భారత ఆహార సంస్థ FCIకు 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన 1468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మంగళవారం కేంద్ర మంత్రితో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. 2014-15లో అదనపు లేవి సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం బకాయి పడి 10 ఏళ్ళు అయినందున వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యంతో పాటు 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యం బకాయిలు 343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వారికి 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు మొత్తం మీద అప్పుడు ప్రభుత్వమే ఒక ఆలోచన చేసింది. పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ గడువును ప్రతిసారి నెల రోజులు కాకుండా ఒకేసారి 4 నెలలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్ర మంత్రి జోషికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాటు మరి కేసీఆర్ అడగకుంటున్నాడు ఏంది? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మరి ఆ కోట్లాది రూపాయలు దాదాపు మొత్తం అన్ని కలిపితే 2500 కోట్ల దానికి అయ్యేటట్టున్నాయి. 2500 కోట్ల రూపాయలను FCI నుంచి వెళ్ళి రావాల్సినటువంటి పైసలనే మరి అడగకుంటున్నారా? కనీసం ఆ పైసల మీద దృష్టి పెట్టిరా లేదా అనేది కూడా ఒక ప్రశ్ననే. దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. అన్ని పేపర్లలో కూడా పార్టీ ఫిరాయించినటువంటి వారికి సంబంధించినటువంటి వార్తని చూస్తూ ఉన్నాం.